అభిమానులకు తలైవ ఇండియన్ స్క్రీన్ మీద సినిమా సూపర్ స్టార్గా ఆయన పేరు మారుమోగిపోతుంది. అలాంటి వ్యక్తి ఓ సామాన్య మనిషిలా రోడ్డు పక్కన భోజనం చేశారు, ఆశ్రమంలో బస చేశారు. మరోసారి సింప్లిసిటీ చాటుకున్న ఆయనే రజనీకాంత్. రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సీక్వెల్ అంటే జైలర్ 2 నటిస్తున్నారు. ఇది 2026 జూన్లో విడుదల కానుంది. అయితే షూటింగ్ పెండింగ్లో ఉండటంతో రిషికేష్లోని స్వామి దయానంద్ ఆశ్రమానికి రజనీకాంత్ వెళ్ళిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన స్టార్డమ్కు, సినిమా హడావుడికి పూర్తిగా దూరంగా ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నారు. ప్రస్తుతం ఆయన హిమాలయాల్లో పర్యటిస్తూ ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తన ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా రజనీకాంత్ ప్రసిద్ధ మహోతార్ బాబాజీ గుహను సందర్శించారు. అక్కడ ధ్యానం చేసుకున్నారు. అంతకుముందు రిషికేష్లోని స్వామి దయానంద ఆశ్రమంలో కొంత సమయం గడిపారు. అక్కడ గంగానది తీరంలో పవిత్ర హారతి కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సాధారణ భక్తుడిలా తెల్లటి దుస్తులు ధరించి అక్కడి పూజారులతో, స్థానికులతో ముచ్చటిస్తూ కనిపించారు. రోడ్డు పక్కన రజనీకాంత్ నిలబడి ఉదయం టిఫిన్ చేస్తున్న పిక్స్ కూడా ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. జైలర్ 2లో రజనీకాంత్తో పాటు మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. దీనికి అనిరుద్ధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారనుకోండి. కేరళ, గోవాలోని ప్రాంతాల్లో ఎక్కువగా షూటింగ్ జరుగుతుంది ఈ సినిమాకి సంబంధించి. రజనీకాంత్ ఈ విరామంలో హిమాలయాలకు వెళ్ళి తన ఆరోగ్యంపై దృష్టి పెట్టారు.